నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం టౌన్లోని మినీ ఫంక్షన్ హాల్లో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ ఆధ్వర్యంలో 40 డేస్ గో టు విలేజ్ కార్యక్రమం విజయవంతానికై ఉదయగిరి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా నెల్లూరు ఇన్ఛార్జ్ మందా వెంకటేశ్వరరావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామాన ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణలు జరగాలని, ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎంఆర్పీఎస్ జెండాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే యువత చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు పూర్తిస్థాయిలో అందుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మందాకృష్ణ మాదిగ గారికి ఉందని చెప్పి అందుకు నిదర్శనమే ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ దేశంలో పార్టీల సంతన, ఈ దేశంలో అగ్రవర్ణ పార్టీల సంతన ఒకటి ఉంది సంఘం అంటే ఈ దేశంలో ఎక్కడికి పోయినా ఈ దేశంలో మొత్తం మీద ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూసే విధంగా ఉద్యమాలు నడిపి ఆ ఉద్యమాల్ని ప్రభావితం చేసిన శక్తి మహాజన నేత మందాకృష్ణ మాదిగ గారి పేరు చెప్తే ఈ దక్షిణ భారతదేశం మొత్తం మీద కూడా ఈ దేశంలో మొట్టమొదటి నాయకుడు ఉన్నట్టే ఆయన ఒకే ఒక్క నాయకుడు మహాజన నేత మందాకృష్ణ మాదిగ గారు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మన నేత మందాకృష్ణ మాదిగ గారు తన లక్ష్యంతో, ఏదైతే దృఢ సంకల్పంతో తన యవ్వనాన్ని మొత్తం ఈ జాతి కోసం తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి మందాకృష్ణ మాదిగ గారి కోసం మనందరం కూడా భవిష్యత్తులో మహాజన రాజాంగ గారి కోసం పయనించాలని చెప్పి అందుకు ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా మీరు ఏదైతే ఒక లక్ష్యంతో ఎంఆర్పీఎస్ మీటింగ్ వచ్చారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీ అందరూ మరింత ముందుకెళ్లాలని ఎంఆర్పీఎస్ కమిటీల్లో భాగస్వామ్యం అయ్యి భవిష్యత్తులో మనందరం కూడా మహాజన రాజ్యాధికారి కోసం అన్నగారి పాటలు నడవాలని కూడా మీ అందరికీ పేరున ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ జై మార్గా జై మందాకృష్ణ మాదిగ. అవి మా వాటా మాకు ఇవ్వండి ప్రభుత్వాల మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద మనం పోరాటం చేశాం. రేపు జూలై 7వ తారీఖు వస్తే 32 సంవత్సరాలు పూర్తయి మరి మనం సాధించుకున్నాం. వర్గీకరణ అయిపోయింది. ఈ 30 సంవత్సరాలు మన నాయకుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రజల్ని చైతన్యం చేయడానికి గ్రామం తిరిగాడు, ధర్నాలు చేశాడు, రాస్తారోపణలు చేశాడు, పాదయాత్రలు చేశాడు, కాళ్ళు బొక్కలు కొట్టాడు, ఆమరణ నిరాదీక్షలు చేశాడు, చావటానికి కూడా చెత్తపడే విధంగా. మరి ఎంతో నీతిగా నిజాయితీగా ఉద్యమం చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఏ రోజు కూడా ఒక నెలకే కనీసం ఒక 10 రోజులు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ 32 సంవత్సరాలు మన మాదిగ జాతి కోసమే ఆయన ఆహ్వానించిన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఆయన తిరిగాడు, సాధించాడు. కొంతమంది నాయకులు ఆయనకి ఆశ చూపించి, పదవులు ఆశ చూపించి చేద్దామని చూసిన వాటికి కూడా ఆయన ఆశపడలేదు. ఆయన్ని నిర్బంధించి ఆయన మీద దాడులు చేసి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కానీ భయపడలేదు. అంత నీతిగా నిజాయితీగా మరి అనుకున్నటువంటి డిమాండ్ నెరవేర్చాలి, నా మాదిగ జాతికి మరి అభివృద్ధి కల్పించాలి, హక్కులు సాధించి పెట్టాలని ఉన్నాడు కాబట్టి అది సాధించాడు. ఎన్నో కష్టాలు పడ్డాం, ఎంతో మంది మేము జైలుకుపోయినాం, ఎంతో మంది మేము చచ్చిపోయినాం. ఎంతో పోరాడి సాధించి పెట్టుకున్నటువంటి ఫలాలు, ఆ ఫలాలను అనుభవించుకునే కాడ మన మాదిగ విద్యార్థుల్ని మనం తయారు చేసుకోవాలి. అందుకే 30 ఏళ్ళు కష్టపడ్డారు, 30 ఏళ్ళు కొట్లాడారు, 30 ఏళ్ళు అనేక ఇబ్బందులు పడి వర్గీకరణ సాధించుకున్నాము. ఆ సాధించుకున్నటువంటి ఫలాలు మన పిల్లలకి అందాలి కాబట్టి, మన పిల్లలకి తెలియపరచాలి కాబట్టి, మన పెద్దల దగ్గరికి వెళ్ళండి, మన పిల్లల గురించి ఆలోచించండి, వాళ్ళని బడికి పంపండి, వాళ్ళ పై చదువులకు పంపండి, వాళ్ళకు టెక్నికల్ కోర్సులు అంటే ఇంజనీరింగ్, డాక్టరు, ఇతర కోర్సులు చేసే అవగాహన కల్పించండి. ఇది ఖచ్చితంగా మీ బాధ్యత అని గౌరవ మందకృష్ణ మాదిగ గారు మన జాతి దైవం చెప్పి మళ్ళీ సమావేశాలు పెట్టుకున్నాం. ఇది మొదటి పాయింట్. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership
an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.